గత 2018లో గెలిచినటువంటి మన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి ఇక్కడ యూరియా ప్రాబ్లం జరుగుతుంటే ఏ నాయకుడు రాలే, ఏ కాంగ్రెస్ నాయకుడు రాలే. కానీ ఈ రోజు ఇక్కడ మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం ఇలా ధర్నా జరిగితే ఫోన్ల వెంటనే స్పందించినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో మాజీ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మరి ఇక్కడ ఓట్లేసిరు, మీరు అందరూ అవ్వలు కానీ తాతలు కానీ ఇక్కడ ఓట్లేసిన పాపానికి ఈ రోజు మనం కూడుస్తున్నాము. ఎందుకంటే లారీలు వస్తున్నాయట. మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారు, కలెక్టర్తో కలిసి కాంగ్రెస్ లీడర్లు కుమ్మక్కై కర్ణాటక పక్కనే 2-3 కిలోమీటర్ల బార్డర్లు ఉన్న కర్ణాటకలో మొత్తం అమ్ముతుండ్రు. ఎవరంటే కాంగ్రెస్ ఉన్న నాయకులు. మీరు మరి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఊర్లలోకి ఎలక్షన్ వస్తారో జాడకట్టలు తీసుకొని రెడీగా ఉండండి. మరి సీఎం వస్తాడా, తిరుపతి రెడ్డి వస్తాడు. మరి తిరుపతి రెడ్డి ఎక్కడ పోయిండు? కారులో 4-5 కారులో వస్తాడు. మరి రైతుల గోస తెలియదా? అయ్యా తిరుపతి రెడ్డి పైసలు లంచాలు భూ కబ్జాలకేమో ముందుంటారు. మరి ఈ రోజు ఇక్కడ ఉన్న కొంతమంది కానిస్టేబుల్ మన దురదృష్టి జరగమా ఈ రోజు మన కోడంగల్లో వాస్తవంగా అయితే పాపం మన నరేందర్ అన్న ఓట్లేసి మద్దూరు మండలం నుంచి 10,000 ఓట్లేస్తే మన మధ్యలో ఉండే వ్యక్తి నరేందర్ రెడ్డి. మరి ఆయన ఓట్లప్పుడే ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి సీఎం అయితే మద్దూరు మండలిని డల్లాస్ చేస్తా అన్నాడు. మద్దూరు మండలం రైతులను ఏం చేసినా నట్టింట్లో ముంచడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడో కేరళ కాదు పోయేది, ఈ సొంత ఓట్లేసిన కాన్స్టిట్యున్సీకి రా, కాన్స్టిట్యున్సీకి వచ్చి రైతులకు సమాధానం చెప్పు. కానీ నువ్వు అసెంబ్లీలో గప్పలు కొట్టుకుంటా మా బీసీ బిల్లుల మీద చూటా చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా. ఇక్కడున్న కొంతమంది పోలీసులు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, ఎవరైతే రైతుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారట మీరు సైలెంట్గా వాళ్ళ పేర్లు రాసుకోరు. మనం వచ్చేది 2 ఏళ్లలో నరేందర్ అన్న గెలుస్తాడు, మంత్రి అవుతాడు, మన ప్రభుత్వం వస్తాయి. మనం మాత్రము ఇడిచే ప్రసక్తే కాదు. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరు ఉండాలి, తీసుమార్కలు ఉండాలి. ఇది ఎస్ఐలకు కలెక్టర్కి తెలియదా రైతుల యొక్క బాధ? మాకు తెలుసు ఎస్ఐ సంగతి. ఏమన్నా అంటే అట్రసిటీ అంటాడట, మాకు అన్ని సెక్షన్లు తెలుసు, మేము గిట్ట లా చదివినాం కాబట్టి వాళ్ళని ఇడిచే ప్రసక్తే లేదు. మీరు ఎవ్వరు భయపడకండి. ఎమ్మెల్యే గారు మీకు అందరికీ యూరియా వచ్చినంత వరకు టోకన్లు ఇచ్చి ఈ నుంచి మండల నాయకులు అందరు యూరియా ఇచ్చి మీరు దాన్ని అందరికి పంపిస్తామని మనవి చేస్తూ ఈ మద్దూరు మండలంలో గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే కాంగ్రెస్ వచ్చినా వాని గుద్ద మీద ఈపుల మీద మీరు చీపురు గట్టలతో కొట్టాలని మా నరేందర్ అన్న చూడండి ప్రజల్లో రైతులతో కూర్చున్నాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో రైతుల కోసం కొట్లాడితే మన ప్రాజెక్టులు మరి మద్దూరు డెవలప్ అన్నాడు. ఏడుండదా మద్దూరు డెవలప్ ఏడున్నది? నరేందర్ అన్న చేసిండు. మొత్తం రోడ్లు వేసిన నరేందర్ అన్న చేసే. లేదంటే మన మండల అన్ని కబ్జాలకు మన ఇక్కడ అధికారులు గిట్ట సపోర్ట్ చేస్తున్నారు. మరి అధికారులు ఈ 5 అధికారులు అనేటోళ్ళు 60 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి రైతులని అందరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ ఈరే ఇక్కడ ఉన్న ఏమో కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ కాడా వెంకటరెడ్డి గారు ఏడున్నావా? నీ బ్యానర్లో మొత్తం కాంగ్రెస్ కాడాలు వేసుకొని ఉన్నావు. మరి రైతుల కోసం తెలియదా కాడా వెంకటరెడ్డి గారు? ఈ మద్దతు రైతు మీ ఇక్కడ చైర్మన్ ఎక్కడ ఉన్నాడు? మరి ఇక్కడ ఇవ్వకుండా ప్రైవేట్ ఉన్న ఫర్టిలైజర్ షాప్లకు ఈరియాలు అమ్ముకుంటారట. మరి ఇది ఎక్కడ పద్ధతి? ఒక్కసారి సీఎం కాన్స్టిట్యున్సీలలో ఇట్లా జరిగితే మనం ఒక్కసారి వచ్చే ఎలక్షన్లో వీళ్ళు వెళ్ళాలా? నరేందర్ అన్న ఇక్కడ మండల నాయకులు అందరూ ఉంటారు. మీరు ఏదైతే ఓటు మాత్రం చూసి ఇచ్చి మా రైతులకు ఈరియా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మద్దూరు మండల రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెట్టుకుంటున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, నరేందర్ అన్న గారి నాయకత్వం కావాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి!